సిరియా మళ్లీ భగ్గుమంటోంది. దేశంలో రెండవ అతిపెద్ద నగరమైన అలెప్పో తాజాగా తిరుగుబాటుదారుల వశమైంది. ప్రభుత్వ సైన్యం తిరుగుబాటు సేనల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరటంతో మళ్లీ అంతర్యుద్ధం రాజుకుంది. 2011 తర్వాత జరిగిన అంతర్యుద్ధంలో సిరియాలో ఏకంగా 3 లక్షల మందికి పైగా జనం మరణించారు. 60 లక్షల మంది విదేశీ బాట పట్టారు. తర్వాత కాస్త ప్రశాంతంగా ఉన్న సిరియాలో ఇలా ఉద్రిక్తతలు పెరగటం వెనుక యుక్రెయిన్, రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాలున్నాయి. యుక్రెయిన్, రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాలకు సిరియా అంతర్యుద్ధానికి అసలు సంబంధం ఏంటి? వాట్ ది స్టోరీ? అంతర్యుద్ధంతో దాదాపు దశాబ్ద కాలం పాటు అట్టుడికిన సిరియాలో మళ్లీ సంక్షోభం మొదలైంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న హయత్ తహరీర్ అల్ షామ్ ఇస్లామిక్ గ్రూపునకు చెందిన సాయుధ తిరుగుబాటుదారులు సిరియాలో రెండో అతిపెద్ద నగరమైన అలెప్పోలో భీకర దాడులకు దిగారు. ఈ దాడుల్లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నేతృత్వంలోని ప్రభుత్వ సేనలను వెనక్కి నెడుతూ అలెప్పో విమానాశ్రయంతో పాటు ఆ నగరంలో సగానికి పైగా ప్రాంతాన్ని, ఇడ్లిబ్ ప్రావిన్స్లోని మరాత్ అల్ నమన్ నగరాన్ని, అనేక పట్టణాల్ని, గ్రామాల్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో సిరియా ప్రభుత్వ దళాలకు రష్యా అండగా నిలిచింది. తిరుగుబాటుదారులపై భీకర స్థాయిలో వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 300 మందికి పైగా తిరుగుబాటుదారులు హతమయ్యారు. అంతర్యుద్ధం ఇప్పుడిప్పుడే సమసిపోయే అవకాశాలు కనిపించకపోవడంతో అలెప్పో, ఇడ్లిబ్ నగరాల నుంచి పౌరులు దూర ప్రాంతాలకు, సమీప శరణార్థి శిబిరాలకు చేరుకుంటున్నారు. డ్రోన్లు, రాకెట్లు, యుద్ధ విమానాల నుంచి ఎప్పుడు బాంబులు పడతాయో తెలియని పరిస్థితుల్లో ఇప్పటికే దాదాపు 10,000 కుటుంబాలు ఆయా నగరాల నుంచి పారిపోయాయి. గత 6 ఏళ్లలో సిరియాలో ఇదే అతిపెద్ద పౌర వలసలుగా అధికారులు చెప్తున్నారు. ఇంకా దేశంలోనే ఉన్నవారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 2011లో అరబ్ వసంతం పేరిట అరబ్ దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమం ఊపందుకుంది. రాచరికం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలంటూ జనం వీధుల్లోకి వచ్చారు. ఈజిప్టులో ఈ పోరాటం ఉవ్వెత్తున ఎగిసి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి దారులు ఏర్పడ్డాయి. అది ఇతర అరబ్ దేశాల ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. సిరియా ప్రజలు కూడా నియంతగా అధికారం చెలాయిస్తున్న అధ్యక్షుడు బషర్ అల్ అసద్ని గద్దె దించడమే లక్ష్యంగా పోరుబాట పట్టారు. వాటిని అసద్ ఉక్కుపాదంతో అణిచివేయటంతో జనం ఆయుధాలు చేతపట్టారు. సైన్యంలో అసద్ని వ్యతిరేకించే వర్గం కూడా వారితో చేతులు కలిపింది. అంతా కలిసి తిరుగుబాటుదారులుగా మారారు. దేశమంతటా వేరువేరు తిరుగుబాటు దళాలు ఏర్పడ్డాయి. వీటి సిద్ధాంతాలు వేరైనా అసద్ను తొలగించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే లక్ష్యంగా తిరుగుబాటు దళాలు దాడులకు తెగబడుతున్నాయి. అసద్ అంటే గిట్టని తుర్కియే, సౌదీ అరేబియా, యుఏఈతో పాటు అమెరికా తదితర దేశాలు తిరుగుబాటుదారులకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాయి. దాంతో సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక శక్తులు మరింత బలం పుంజుకున్నాయి. అటు అసద్కి మద్దతుగా సిరియా మిత్రదేశాలైన ఇరాన్, రష్యా రంగంలోకి దిగాయి. ఇరాన్ సైన్యంతో పాటు లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బుల్లా అసద్ సైన్యానికి అండగా నిలిచాయి. రష్యా ఇచ్చిన యుద్ధ విమానాలతో సిరియా వైమానిక దళానికి కొత్త బలం చేకూరింది. అసద్ సైన్యం, తిరుగుబాటు సేనల మధ్య ఏళ్ల తరబడి భీకర యుద్ధమే జరిగింది. సిరియా పరిణామాలను అల్ ఖైదా, ఐసిస్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు తమకనుకూలంగా మార్చుకున్నాయి. తిరుగుబాటుదారులకు సాయం చేసే నెపంతో సిరియాపై పట్టు సాధించాయి. 2014 నాటికి ఈ జిహాదీల పెత్తనం పెరిగిపోయింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఐసిస్ ప్రభావం విపరీతంగా పెరిగింది. ఉగ్రవాదులకు సిరియా శాశ్వత అడ్డాగా మారుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అమెరికా రంగంలోకి దిగి సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ సాయంతో విరుచుకుపడటంతో అల్ ఖైదా, ఐసిస్ తోకముడిచి దేశం వీడాయి. కాల్పుల విరమణతో ఆగిన ఉద్రిక్తతలు సిరియాలో పలు ప్రావిన్స్లను తిరుగుబాటుదారులు ఆక్రమించటం, తర్వాత వాటిని ప్రభుత్వ సైన్యం స్వాధీనం చేసుకోవటం జరుగుతూ వచ్చింది. 2020లో ఇద్లిబ్ ప్రావిన్స్ తిరుగుబాటుదారుల చేతుల్లోకి వచ్చింది. ఆ సమయంలో కాల్పుల విరమణ ప్రతిపాదనకు రష్యా, తుర్కియేతో పాటు తిరుగుబాటుదారులు ఒప్పుకున్నారు. ఉమ్మడి పహారాతో సెక్యూరిటీ కారిడార్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. నాటి నుంచి కీలకమైన ప్రావిన్స్లతో పాటు సిరియాలో మెజారిటీ భూభాగం తిరుగుబాటుదారుల ఆధీనంలోనే ఉండిపోయింది. సిరియాలో తిరుగుబాటుదారులతో ఏర్పాటైన మిలిటరీ ఆపరేషన్స్ కమాండ్కు హయత్ తహ్రీర్ అల్ షామ్ సంస్థ నాయకత్వం వహిస్తోంది. ఇది గతంలో అల్ నుస్రా ఫ్రంట్ పేరుతో అల్ ఖైదాకు అనుబంధంగా పనిచేసింది. తర్వాత స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. ఇద్లిబ్ ప్రావిన్స్లో అధికారం చెలాయిస్తోంది. తుర్కియే, అమెరికా మద్దతుతో సిరియాలో కార్యకలాపాలు సాగిస్తున్న కొన్ని గ్రూపులు తహ్రీర్ అల్ షామ్కు అండగా నిలుస్తున్నాయి. అసద్ మిత్రదేశమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలుగా ఉంది. సిరియాపై దృష్టి పెట్టే స్థితిలో లేదు. మరో మిత్రదేశం ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతోంది. హిజ్బుల్లా గ్రూప్కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వాటి నుంచి సైనిక సాయం అందక అసద్ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. బయటి సాయం లేక ఆయన ప్రభుత్వమూ బలహీనపడింది. ఈ పరిస్థితిని వాడుకుంటూ తిరుగుబాటుదారులు క్రియాశీలకంగా మారారు. మిలిటరీ ఆపరేషన్స్ కమాండ్ పేరిట
కొత్త కూటమి కట్టారు. పెద్దగా ప్రతిఘటనే లేకుండా వాణిజ్య రాజధాని అలెప్పోతో పాటు శివారు ప్రాంతాలు, గ్రామాల్లోనూ పాగా వేశారు. అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ దేశాల అండదండలతో వాళ్ళిప్పుడు మొత్తం సిరియానే స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అలెప్పోతో పాటు పరిసర ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవటానికి ఆదివారం సైన్యం ఎదురుదాడి ప్రయత్నాలు మొదలుపెట్టినా పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. అసద్ నుంచి విముక్తి పొందటానికి సిరియాకు ఎక్కువ రోజులు పట్టకపోవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ దాడులతో ప్రజాస్వామ్య ప్రభుత్వమే ఏర్పడుతుందా లేక పశ్చిమ దేశాల కీలుబొమ్మ సర్కార్ గద్దెనెక్కుతుందా అన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.